ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నారా? అయితే వీడియో ఆఖరి దాకా చూడండి. గ్యాస్ టాబ్లెట్స్ వాడడం వల్ల నరాల వ్యాధులు వస్తాయి, ఇది నిజం. నేను రెగ్యులర్గా చాలామంది పేషెంట్స్ని ఓపీలో చేతులు కాళ్ళు తిమ్మిరులు పట్లు జారిపోతున్నాయి అని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను పరీక్షలు చేసే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్స్ అయినా వాడుతున్నారా అని. వాళ్ళలో చాలామంది చెప్తారు, నేను చాలా కాలం నుంచి గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నానండి. ప్రొద్దున్నే నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకోకపోతే నాకు పొట్టంతా అదోలా ఉంటుంది, ఆ రోజు ఏమో తినబుద్ధి కాదు. సో చాలా కాలం నుంచి నేను గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నానని డాక్టర్ గారు అని చెప్తా ఉంటారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. ఎక్కువ కాలం మీరు గ్యాస్ టాబ్లెట్స్ వాడడం వల్ల మీ పొట్టలో ఉండే యాసిడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మన పొట్టలో యాసిడ్ అనేది ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం ఆహారం తీసుకునే ఆహారంలో చాలా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇనాక్టివ్ ఫామ్లో ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ అనేది విటమిన్ B12. ఈ B12 అనే విటమిన్ ఇనాక్టివ్ ఫామ్ లోనే మనం తీసుకుంటాం ఆహారంలో. సో ఎప్పుడైతే మన పొట్టలో ఉన్న యాసిడ్ తో మన ఆహారం టచ్ అవుతుందో ఆ ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్న B12 అనేది యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అవితేనే మన పేగుల్లో నుంచి ఆ విటమిన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. లేకపోతే మీరు ఎంత మంచి ఆహారం తీసుకోండి, మీ పొట్టలో యాసిడ్ లేకపోతే మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చాలా విటమిన్స్ అబ్జర్వ్ అవ్వవు. సో చాలా సంవత్సరాల నుంచి మీరు గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల విటమిన్ B12 అనేది మీ బాడీలో తగ్గిపోతుంది. మీరు ఎంత తిన్నా మీ శరీరానికి పట్టదు. దానివల్ల విటమిన్ B12 అనేది మన నరాల ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. మన నరాల పైన ఒక కోటింగ్ ఉంటుంది, ఒక ఇన్సులేషన్ లాగా. దాన్ని మైలిన్ షీత్ అంటాం. ఆ మైలిన్ షీత్ అనేది విటమిన్ B12 తయారు చేస్తుంది. సో ఎక్కువ కాలం మీరు గ్యాస్ టాబ్లెట్స్ వాడడం వల్ల విటమిన్ B12 అనేది తగ్గిపోయి మీ నరాల సమస్య వస్తుంది. దానివల్లే మీ తిమ్మిరులు, మంటలు, చేతులు కళ్ళు పట్లు జారిపోవడం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.